హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవల్లి వ్లాగ్స్. ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే, మీరు కానీ నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతుంటే, నేను ఇయర్ స్టార్టింగ్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను. అరౌండ్ సంక్రాంతి టైంలో 1 డే ట్రిప్ టు ఛత్తీస్గఢ్ చిత్రకూట్ వాటర్ ఫాల్స్ వెళ్ళాము. సో ఆ వీడియోలో మెన్షన్ కూడా చేశాను. అక్కడ పాలగుండ పౌడర్ కొన్నాను. పాలగుండ పౌడర్తో పాలముంజులు చేస్తారు. ఇలా షాప్స్ అన్నీ చూసుకుంటూ వెళ్తుంటే నాకు ఒకటి కనిపించింది. వైట్ రాళ్ళు రాళ్ళులా ఉన్నాయి. శుద్ధ ముక్కలు అనుకుంటున్నారేమో, కానీ కాదు. అది పాలగుండ. దాంతో పాలముంజలు చేస్తారు. చాలా టేస్ట్ ఉంటుంది. అది కూడా కొన్నాను. త్వరలో ఆ రెసిపీ కూడా నేను ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియోలో మీ అందరి కోసం పాలముంజలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీటిని పాలముంజలు అంటారండి. బేసికల్గా కొంచెం హల్వాలాగే ఉంటుంది, బట్ హెల్త్కి చాలా మంచిది. సమ్మర్ సీజన్లో తింటే ఇంకా మంచిది. చలవ చేస్తుంది అంటారు. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ తినచ్చు ఈ రెసిపీ. పాలముంజలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పాలముంజలు తయారు చేసుకోవడానికి ముందుగా మనం పాలగుండ ఉంటుంది కదా, అది ఒక గ్లాస్ తీసుకున్నాను. ఒక గిన్నెలో వేసుకున్నాను. ఇది స్టోన్స్లా ఉంటుందన్నమాట. కొంచెం పెద్ద సైజ్ స్టోన్స్లా కూడా ఉంటుంది. నేనైతే ఇక్కడ చిన్న చిన్న స్టోన్స్ కొన్నాను. ఇది మేము ఛత్తీస్గఢ్ వెళ్ళామని చెప్పాను కదా, 1 డే ట్రిప్కి. చిత్రకూట్ వాటర్ ఫాల్స్, తీర్థగర్ వాటర్ ఫాల్స్ ఇవన్నీ తిరిగాము. సో అక్కడ దొరికితే కొన్నాను. ఇవి ఎక్కువ వైజాగ్ దాటాక ప్లేసెస్లో దొరుకుతుందన్నమాట. ఇంచుమించు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ టైప్ అంతా బాగా దొరుకుతుంది. ఆ టైప్ వెళ్తే మాత్రం పాలగుండ పౌడర్ని కంపల్సరీ కొనుక్కోండి. ఇంట్లో పాలముంజలు తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే పాలగుండ ఒక గ్లాస్ తీసుకుని ఒక గిన్నెలో వేసుకున్నాం కదా, ఇప్పుడు అందులో వాటర్ కూడా వేసుకుని మొత్తం పాలగుండని కరిగించుకోవాలి. అది మొత్తం కరిగిపోయి మనకి డిజాల్వ్ అయిపోవాలి వాటర్లో. అలా అయిపోయాక దాన్ని ఒక అరగంట పాటు వదిలేయాలి. అప్పుడు వాటర్ పైకి తేలిపోయి ఆ పాలగుండ పౌడర్ మొత్తం కిందకు ఉండిపోతుంది. సో ఆ తేలిపోయిన వాటర్ని మొత్తం వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా 7 టైమ్స్ రిపీట్ చేయాలన్నమాట ప్రాసెస్ని. ఎందుకంటే మనం 2-3 టైమ్స్ చేసేస్తే మనకి సరిగ్గా రాదు. మొత్తం క్లియర్ వాటర్ వచ్చేయాలన్నమాట. సో అలా ఒక 7 టైమ్స్ నానబెట్టడం, ఒక అరగంట 45 మినిట్స్ వదిలేయడం, తర్వాత వాటర్ని రిమూవ్ చేయడం. ఇదే ప్రాసెస్ అనమాట. ఇదే లెంతీ ప్రాసెస్ ఉంటుంది. ఇంకా లాస్ట్ టైం ఏం చేస్తున్నానంటే, నేను టీ వడగొట్టే దాంతో మొత్తం వాటర్ని వడగొట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా ఏమైనా మట్టి కానీ లేకపోతే కరగని పాలగుండ ఏమైనా ఉంటే అదంతా సపరేట్ అయిపోతుంది కదా. అలా వడగొట్టేసుకుని ఇప్పుడు అందులో మళ్ళీ వాటర్ వేసుకుని ఒక అరగంట గంట పాటు నానబెట్టేసి ఉంచేయాలి. చూసారు కదా, గంట అలా వదిలేసి ఉంచాను పక్కన. వాటర్ చూసారా, వాటర్ మనకి కింద పాలగుండ మొత్తం సపరేట్ అయ్యి కనిపిస్తుంది. మనకి క్లియర్ వాటర్ వచ్చేస్తుంది. ఇలా వచ్చే వరకు మనం నానబెట్టడం, వాటర్ని రిమూవ్ చేయడం, ఇదే ప్రాసెస్ అనమాట. మొత్తం మనకి క్లియర్ వాటర్ వచ్చే వరకు ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. సో నేను వాటర్ని మొత్తం రిమూవ్ చేశాక మనకి ఆ గిన్నెలో ఓన్లీ నానబెట్టిన పాలగుండ మాత్రమే ఉంటుందన్నమాట. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి, మనం ఒక గ్లాస్ పాలగుండ తీసుకున్నాం కదా, 2 గ్లాసులు మిల్క్ వేసుకుని అది కొంచెం వేడి చేసుకోవాలి. కొంచెం వేడయ్యాక పాలు, అందులో ఒక గ్లాస్ పాలగుండకి 2 గ్లాస్ మిల్క్ వేస్తే 1.5 గ్లాసు షుగర్ వేయాలన్నమాట. షుగర్ వేసి మొత్తం షుగర్ని డిజాల్వ్ చేసుకోవాలి. మొత్తం పంచదార కరిగే వరకు మనం తిప్పుతూ అలా కలుపుతూ ఉండాలి. తర్వాత పంచదార మొత్తం కరిగిపోయాక ఇప్పుడు అందులో ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే, మనం నానబెట్టిన పాలగుండలో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే థిక్ పేస్ట్ వేసేయలేం కదా. సో అందుకనే కొంచెం వాటర్ వేసుకుని మనకి కేక్ బ్యాటర్లా కానీ దోశ బ్యాటర్లా కానీ చేసుకుని దాన్ని ఇప్పుడు ఆ పాలల్లో వేసేసుకోవాలి.
వేసుకున్నాక మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే మధ్యలో ఆపేస్తే ఒక్కొక్క దగ్గర ఉండలు ఉండల కింద ఉండిపోతుంది. అలా ఉండకుండా మొత్తం కలుపుతూ ఉంటే ఈవెన్‌గా మిక్స్ అవుతుందనమాట. అది కొంతసేపటికి చిక్కబడిపోతుంది. చిక్కబడిపోయాక మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత చేతిని కొంచెం తడి చేసుకొని ఆ పాల ముంజుల పేస్ట్ ఉంటుంది కదా, అది ముట్టుకొని చూడాలన్నమాట. అప్పుడు చేతికి అంటుకోకూడదు. అలా అంటుకోకుండా ఉంటేనే కరెక్ట్‌గా ప్రిపేర్ అయినట్టు. తర్వాత అందులో కొంచెం నెయ్యేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ. తర్వాత ఒక కంచంలో నెయ్యి వేసుకొని మొత్తం దానికి అప్లై చేయాలి. ఇప్పుడు ఒక స్పూన్ గానీ, గరిటె గానీ ఏదో ఒకటి తీసుకొని అది వాటర్‌లో ముంచి ఆ పాలముంజల పేస్ట్ ఉంటుంది కదా, అది కొంచెం క్వాంటిటీ తీసుకొని ఆ కంచంలో వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఆ స్పూన్ని వాటర్‌లో ముంచి ఆ పాలముంజల పేస్ట్‌ని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలనమాట. అంటే మనం కుకీస్ లాగా లేకపోతే కట్లెట్స్ లాగా దాన్ని ప్రెస్ చేస్తూ ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన పాలముంజల్ని మొత్తం ఒక 10 నిమిషాల పాటు అది చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి. అవి చల్లారాక వాటిని తినొచ్చండి. అవి ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఒక 5, 6 డేస్ ఈజీగా ఉంటాయి. చాలా టేస్ట్ ఉంటాయి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. కాబట్టి ఎప్పుడైనా పాలగుండ ఎక్కడైనా దొరికితే మాత్రం కంపల్సరీ కొనుక్కొని ఇంట్లో ఈ రెసిపీ ట్రై చేయండి. పిల్లలకి చాలా నచ్చుతుంది. అలాగే ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్‌ని ఫాలో అయ్యి పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ రెసిపీ గాని మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.